హై బీపీ ఉన్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఈ వీడియోలో మీకు ఒక 4 ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఈ జాగ్రత్తగా ఫాలో అయితే మీ బీపీ కూడా మంచి కంట్రోల్‌లో ఉంటుంది. అన్నిటికంటే ముందుగా ఏంటంటే మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ గాని, ఒబేస్ ఉన్నప్పుడు అంటే బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గితే ఈ బీపీ కూడా మంచి కంట్రోల్‌లో ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే ఆల్కహాల్ వల్ల కూడా మందు వల్ల కూడా బీపీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో అది కూడా చిన్న చిన్నగా తగ్గించి స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఈ స్మోకింగ్ వల్ల కూడా బీపీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో స్మోకింగ్ కూడా చిన్న చిన్నగా తగ్గించాల్సి ఉంటుంది అండ్ స్టాప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ బీపీ కంట్రోల్ ఉండకపోవడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. నార్మల్గా ఏంటంటే ఉప్పు మీరు 5 గ్రామ్స్ కంటే తక్కువ మోతాదులో తీసుకుంటే బీపీ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే పొటాషియం ఉన్న ఫుడ్స్ మంచిగా తీసుకోవాలి. మరి ఈ పొటాషియం ఉన్న ఫుడ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ బనానా గానీ, కోకోనట్ వాటర్ గానీ, ఆరెంజ్ ఏంటంటే ఈ పొటాషియం వల్ల బీపీ అనేది కూడా మంచి కంట్రోల్‌లో వస్తుంది. సో ఈ 4 విషయాలు మీరు మంచిగా ఫాలో అయితే ఏంటి మీ బీపీ కూడా మంచి కంట్రోల్‌లో ఉంటుంది. అర్థమైంది కదా! మరి మీరేం టిప్స్ ఫాలో అవుతున్నారో కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.